హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు మటన్ పికిల్ తయారు చేస్తున్నాను. ఇది నిల్వ ఉండే మటన్ పికిల్. ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే 6 నెలల వరకు కూడా ఇది ఉంటుంది. కొద్దిగా వేసుకొని అన్నంలో తిన్నా కానీ టేస్టీగా మంచిగా ఉంటుంది. నేను 1/2 కిలో పొటేల్ మాంసం తీసుకొచ్చిన, ఎందుకంటే మటన్ పికిల్కి పొటేల్ మాంసం అయితే బాగా టేస్టీగా ఉంటుంది. ముందుగా 1/2 కేజీ మటన్ కుక్కర్లో వేసుకోండి. ఫ్రెష్గా నూరి పెట్టుకున్న 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ పోసుకుందాం. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్ పెట్టుకుందాం. బాగా ఉడికిందండి, నీళ్ళు కూడా బాగా సరిపోయినాయండి. ముందుగా 2 కప్పుల నూనె పోసుకుందాం. 2 కప్పులు అంటే 150 ml నూనె ఉంటుంది. మనం ఇప్పటిదాకా ఉడకబెట్టుకున్న మటన్ ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. నేను ఇప్పుడు తీసేసుకుందాం. మనం ఇప్పటిదాకా ఫ్రై చేసుకున్న నూనెలోనే 4 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. ఇది ఇంట్లోనే నూరి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ది. ఒక గుప్పెడు కలమాకు వేసుకుందాం. ఇందులోనే ఒక 10-15 ఎల్లిపాయలు వేసుకుందాం. ఒక 5 స్పూన్ల కారం వేసుకుందాం. నేను 4 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. త్వరగా వేయించి పెట్టుకొని పొడి చేసుకున్న జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకుందాం. 2 స్పూన్ల ధనియాల పొడి, ఇది కూడా నేను ఇంట్లోనే పౌడర్ చేసి పెట్టుకున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకుందాం. కొద్దిగా మెంతి పొడి కూడా వేసుకుందాం. మనం ఇప్పటిదాకా ఫ్రై చేసుకున్న మటన్ పీసులు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు రెడీ అయిందండి పికిల్. ఇది చల్లారిన తర్వాత 2 పెద్ద సైజు నిమ్మకాయలు పిండుకుందాం. ఇప్పుడు చల్లారింది, 2 నిమ్మకాయల రసం పోసుకుందాం. ఇది ఇట్లనే వదిలేసి 3 డేస్ తర్వాత తినాలి. ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి.